ఈరోజే రథసప్తమి ఎంతో విశేషమైన రోజు. హిందూ సాంప్రదాయంలో ప్రధాన పండుగల్లో రథసప్తమి ఒకటి. ఈ పండుగను మాఘమాసం శుక్లపక్షం 7వ రోజు అంటే సప్తమి తిథి రోజు జరుపుకుంటారు. సూర్య భగవానుడి పుట్టినరోజు అంటే సూర్య జయంతి సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన రథంపై 7 గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడని పండితులు చెబుతారు. ఈ రథసప్తమి పండుగ చలికాలం ముగిసి వసంతకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఓం నమః సూర్యాయ నమః. సకల లోకాలకు వెలుగునిచ్చే సూర్య భగవానుడి మహిమను తెలిపే పవిత్రమైన పండుగ రథసప్తమి. పూర్వకాలంలో భూమిపై తీవ్రమైన చలి ఏర్పడింది. పంటలు పండక ప్రజలు కష్టాల్లో మునిగిపోయారు. అప్పుడు ఋషులందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ప్రభు, సూర్యుడు తన సంపూర్ణ శక్తితో లోకాలను ప్రకాశింపచేయాలి అని వేడుకున్నారు. దీంతో బ్రహ్మదేవుడు సూర్యుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఓ సూర్యదేవా, మాఘశుద్ధ సప్తమి నాడు నీవు 7 గుర్రాలతో కూడిన రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభించాలి అని. ఆ రోజే సూర్యుడు అరుణుడిని సారథిగా చేసుకుని ఆకాశ మార్గంలో ప్రకాశిస్తూ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అప్పట్నుంచి భూమిపై జీవం పునర్జన్మ పొందింది. ప్రకృతి నవజీవనం పొందింది. అందుకే ఆ పవిత్ర దినాన్ని రథసప్తమిగా భక్తులు ఆరాధిస్తారు. సూర్యుడు కేవలం గ్రహం కాదు, ఆయనే ఆరోగ్యం, ఆయనే జీవశక్తి. భవిష్యోత్తర పురాణంలో సూర్య భగవానుడి వ్రతకథ గురించి ఉంది. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. ఓ ధర్మరాజా, శ్రద్ధగా విను. పూర్వం కాంబోజ దేశానికి యశోధరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ ఆ కుమారుడికి ఎప్పుడూ ఏదో ఒక రోగం బాధిస్తూ ఉండేది. తన కుమారుడి వ్యాధులకు కారణం ఏంటి అని ఆ మహారాజు బ్రాహ్మణుల్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు రాజుతో ఇలా చెప్తాడు. ఓ మహారాజా, నీ కుమారుడు గత జన్మలో పరమ లోభి. కానీ రథసప్తమి మహత్యం వల్ల అతను ఈ జన్మలో నీ కడుపున పుట్టాడు. అతను గత జన్మలో లోబి కావడం వల్ల ఈ జన్మలో రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాడు అని తెలియజేస్తాడు. అప్పుడు మహారాజు దానికి పరిహారం చెప్పమని వేడుకోగా బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు. ఓ మహారాజా, ఏ వ్రతం వల్ల నీకు కుమారుడిగా కలిగాడో అదే వ్రతాన్ని అతను ఆచరిస్తే అతని పాపాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని బ్రాహ్మణుడు తెలియజేస్తాడు. అప్పుడు ఆ మహారాజు కుమారుడు ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అతని పాపాలు నశించి తరువాత చక్రవర్తిగా వెలుగు పొందాడు అని ఈ పవిత్రమైన కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథాన్ని ఎక్కి వస్తాడు అన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. కోనార్క్లోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకుని మహా ఉత్సవమే జరుగుతుంది. నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసముండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులను, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకుని స్నానం చెయ్యాలి. ఇలా స్నానం చేసే సమయంలో ఈ మంత్రం చదువుతూ స్నానం చెయ్యాలి. జననీ త్వం హి లోకానాం సప్తమే సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్య మాతృకే. సప్తాస్యములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకును లోకములకును జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారము అని ఈ మంత్రం యొక్క అర్థం. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరమట. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడి పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు ఇది. అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చేయడం వల్ల
ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి రథసప్తమి రోజు తప్పనిసరిగా ఆడవారు, మగవారు జిల్లేడు ఆకులను, అదేవిధంగా చిక్కుడు ఆకులను తలపై, భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి. రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తాడు. కాబట్టి మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడి జననానికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. సౌనకాది మహామునులు నైమిసారణ్యంలో 12 సంవత్సరాలు దీక్షతో ఒక మహాయాగం చేస్తున్నారు. అక్కడికి రోమహర్షణుడు అంటే సూతుని తండ్రి వచ్చారు. మునులందరూ అతనికి సకల మర్యాదలు చేసి ఇలా పలికారు: నీవు సర్వపురాణాలు చక్కగా ఎరిగినవాడివి, నీకంటే తెలిసినవారు మరెవరున్నారు? కాబట్టి నీవు సృష్టి ప్రకారం మొదలు దేవ, రాక్షస, మానవ చరిత్రాలు, భగవత్ విషయాలు మాకు తెలియచేయి అని అడగగా సూతుడు ఇలా బ్రహ్మాండ పురాణాన్ని చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మ మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురు అయిన దితియందు రాక్షసులు జన్మించారు. అదితియందు దేవతలు జన్మించారు. వారు ఎప్పుడూ కూడా వారిలో వారు పోట్లాడుకుంటూ ఉండేవారు. ఇదంతా చూసిన అదితి తన గర్భం ద్వారా సూర్యభగవానుడు జన్మించాలని కోరుకుని ఆయనకు నమస్కారం చేస్తుంది. ఇందుకోసం కశ్యపుడు కూడా అనుగ్రహించడం వల్ల అదితి గర్భాన్ని దాలుస్తుంది. అయితే ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ ఎంతో నీరసించిపోయి ఉన్న ఆమెను చూసి కశ్యపుడు ఆగ్రహించి, సంతానం కోసం ఇంత తపించి చివరికి గర్భం పోగొట్టుకునేలా ఉన్నావు అంటూ ప్రశ్నించాడు. దీనికి అదితి తన భర్త తన్ని పరిహాసం చేస్తున్నాడని కోపగించుకుంటుంది. అదితి తన భర్తతో మాట్లాడుతూ, ఈ గర్భమే జారిపోతే ఈ పిండం నుంచి జన్మించే బిడ్డ లోకాలను రక్షించేలా ఉంటాడు అంటూ గర్భాశయం నుంచి అండాన్ని జారవిడుస్తుంది. ఈ విధంగా గర్భం నుంచి పిండం మహా తేజస్సుతో కింద పడ్డంతో మొదటగా ఆ పిండం మృతి చెందినట్లు కనబడుతుంది. తరువాత కొంత సమయానికి ఆ పిండం నుంచి సువర్ణ కాంతులను ప్రకాశిస్తూ ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా బాలుడు జన్మించడంతో అదితి తన భర్తను ఉద్దేశించి ఇలా పలుకుతుంది: నాదా, నువ్వు అండంలో ఉన్న బిడ్డని చంపేశావు అన్నావు కదా, ఇప్పుడు అండంలోని బిడ్డ కాంతులు విరజిమ్ముతూ జన్మించాడు. కాబట్టి ఇతను మార్తాండుడుగా పిలువబడతాడు అని అదితి సూర్యుడికి మార్తాండు అనే పేరు పెట్టింది. అప్పట్నుంచి సూర్యుణ్ణి మార్తాండు అని పిలుస్తారు. సూర్య భగవానుడు అదితికి జన్మించడం వల్ల ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో ఉన్నాడు కదా అని విశ్వకర్మ తన కుమార్తె సంజ్ఞాదేవిని ఆదిత్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వీరి మొదటి సంతానం శ్రాద్ధ దేవుడు. ఇతన్ని వైవస్వత మనువు అంటారు. సూర్యుడి తేజస్సు భరించలేక భర్తతో సుఖించేటప్పుడు సంజ్ఞాదేవి కనులు మూసుకున్నది. దీంతో సూర్యుడికి కోపం వచ్చింది. అఖిల జనుల ఆయుష్ను నియంత్రించేవాడు కొడుకుగా పుడతాడు అన్నాడు. అలా పుట్టినవాడే యముడు. ఈసారి ఆమె కళ్ళు మూసుకోలేదు కాని భర్తను చంచల దృష్టితో చూస్తూ ఉండిపోయింది. అప్పుడు సూర్యుడు ఇలా పలికాడు: నీకు విలోల అయిన కుమార్తె పుడుతుంది అన్నాడు. అలా పుట్టిన కూతురే యమున. ఏం చేసినా తప్పే, ఎలా ఉన్నా కష్టమే అన్నట్లుగా ఉన్నది సంజ్ఞ పరిస్థితి. తన కోసం వెలుగును వేడిని తగ్గించుకోమని భర్తను అడిగిందామే. ఎప్పటిలాగే తన్ని సహిస్తూ సహధర్మచారినిగా సహజీవనం చెయ్యాలని నచ్చ చెప్పాడు సూర్యుడు. సరే అని తల ఆడించిందామే. అయితే తనకు ప్రస్తుతం అమ్మానాన్నల మీద మనసు మళ్ళిందని, కొంతకాలం అక్కడ గడిపి వస్తాను అని చెప్పి పుట్టింటికి పయనం కట్టిందామే. భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకు ఆయనకు మనస్పర్ధులంటూ ఏమీ లేవు. పైగా తానంటే సూర్యుడికి ఎనలేని ప్రేమ అని తెలుసామెకు. అందుకే కొంతకాలం పాటైనా భర్తకు తాను దూరంగా ఉండాలి,
కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదు అనుకుంది. దాంతో ఒక ఆలోచన వచ్చిందామెకు. ముమ్మూర్తులా తన్నే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది. ఆ రూపానికి ఛాయ అనే పేరు పెట్టి తనలాగే ప్రవర్తిస్తూ తన పతిని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది. అంతకాలం నీడగా ఆమెను అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది. ముమ్మూర్తులా నీవు నాలానే ఉన్నావు, ఆయనకు అనుమానం రాకుండా నాకు వలే కాపురం చెయ్యి, నా పిల్లల్ని నీ పిల్లలు అనుకో అంటూ అంపకాలు పెట్టి పిల్లలకు కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది సంజ్ఞ. ఎన్నాళ్ళైనా అత్తారింటి ఊసెత్తని సంజ్ఞను చూసి సందేహం వచ్చింది విశ్వకర్మకు. కూతురుకు శుద్ధులు చెప్పి అత్తారింటికి పంపించాడు. భర్త వద్దకని బయలుదేరిన సంజ్ఞ కురుదేశాలకు వెళ్లి బడవ నామంతో అశ్వరూపాన్ని ధరించి పచ్చిక బీళ్లల్లో విహరించసాగింది. ఈ విధంగా కొంతకాలం గడిచింది. తర్వాత నారద మహర్షి ప్రబోధ ప్రోద్బలాలతో ఛాయ తనకి కూడా సొంత బిడ్డలు కావాలి అనుకుంది. ఫలితంగా ఆమెకి శనైశ్వరుడు, సావర్ణి మనువు, తపతి పుట్టారు. మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది. దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతానురాగాలు పంచుతూ సంజ్ఞ సంతానంపై సవతి తల్లి ప్రేమను చూపసాగింది. వైవస్వతుడు, యముడు, యమునులకు తాము తమ తల్లికే సవతి బిడ్డలు అయ్యామనే విషయం తెలియదు. కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను, చెల్లిని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వెళ్ళాడు. మునుపటిలా తమను ప్రేమగా చూడ్డం లేదేమని అడిగాడు యముడు. దీంతో ఛాయ కోపంతో ఈసడించుకుని యముణ్ణి తీవ్రంగా మందలించింది. దీంతో యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహించిన ఛాయ, అంటే యముడు తల్లిని తన్నడానికి వెళ్ళగాని నీ కాలు తెగిపడును కాక అని శపించింది ఛాయ. యముని కాలు దానితో తెగి నేలమీద పడింది. ఈ గొడవతో విషయం సూర్యుని వరకు వెళ్ళింది. చిన్న విషయానికి పెద్ద శాపానికి గురైనందుకు అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు. కన్నతల్లి ఏమిటి, కన్నబిడ్డలను శపించుడు ఏమిటి అనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సంజ్ఞను కాదని ఆమె ప్రతిరూపమైన ఛాయేనని, సంజ్ఞాదేవి ఆజ్ఞలాంటి అభ్యర్థన వల్లే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయానని విషయాన్ని వివరించింది ఛాయ. విషయం విన్న సూర్యుడికి అంతా అర్థమైంది. తెగిపడిన కాలును క్రిములు తినేస్తాయని, తర్వాత యముడికి కాలు యథాతథంగా వస్తుందని, యముడి కాలు తినేసిన క్రిములే లోకంలో వ్యాధులుగా వర్ధిల్లుతాయని, మానవులు రోగాల కారణంగా మరణిస్తూ ఉంటారు కనుక వారు యముణ్ణి నిందించరని వరాన్ని ప్రసాదించాడు సూర్యుడు. ఈ గొడవలో శని తల్లిపక్షం వహించి తండ్రితో తగువ పెట్టుకున్నాడు. దీంతో శనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు సూర్యుడు. ఛాయ చెప్పిన సంగతంతా విన్న సూర్యుడికి కోపం రాలేదు సరికదా. తన కాంతిని భరించలేకనే కదా సంజ్ఞ తనను వీడి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటు లేకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్ళింది అనుకున్నాడు సూర్యుడు. సంజ్ఞపైన అమితమైన ప్రేమానురాగాలు జన్మించాయి. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు సూర్యుడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు. ఆ హయమే తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగ గుర్రం రూపాన్ని ధరించాడు. భర్తను గుర్తించిన సంజ్ఞ ఆనందంగా ఆయన్ని చేరుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా 2 కవలలు, మరొక కుమారుడు కలిగారు. ఆ కవలలే అశ్విని దేవతలుగా, దేవ వైద్యులుగా దేవలోకానికి చేరుకున్నారు. వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసినవాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు. తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంజ్ఞకు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది. సూర్య భగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్ళింది. ఈసారి ఆమె అడగకుండాని సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్లి తన తేజస్సును తగ్గించమని కోరాడు.
విశ్వకర్మ తరణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి అనే ఆయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడికి, శక్తిని పార్వతికి ఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన గారాబు తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది. తన కోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. దాంతో ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గడం దానికి తోడు ఆయన తనకి తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంజ్ఞకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు. హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయా సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. సూర్యభగవానుడు సంజ్ఞలు అశ్వరూపంలో ఉండగా వారికి జన్మించిన వారే అశ్విని దేవతలు. ఈ పుత్రులు గుర్రం రూపంలోనే పెరిగి పెద్దవారయ్యారు. అశ్వము అంటే గుర్రం కాబట్టి వీరిని అశ్విని పుత్రులు అని పిలుస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రావీణ్యం పొంది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆయుర్వేద శాస్త్రంలో మరింత గుర్తింపు పొందడానికి వారు లోకాలను తిరగసాగారు. వీరు మంచి మనసున్న దేవతలు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే సంధ్యాకాలంలో వీరిని వేడుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరతాయని ఒక నమ్మకం. ముఖ్యంగా సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు అశ్విని దేవతలను మనసులో తలుచుకుని కోరికలు కోరుకుంటే కోరికలు తీరతాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. అందుకే ప్రత్యక్ష నారాయణుడని సూర్యనారాయణుని పిలుస్తాం. వేదాలలో, పురాణాలలో ద్వాదశ ఆదిత్యుల గురించి చెప్పబడి ఉంది. ద్వాదశ అంటే 12, ఆదిత్యుడు అంటే అదితి పుత్రుడు, ఆయనే సూర్యుడు. శ్రీ మహావిష్ణువు 12 విధాలుగా సూర్యుడి రూపంలో దర్శనమిస్తాడు. ఈ 12 రూపాలను ద్వాదశ ఆదిత్యులు అంటాం. సంవత్సరానికి గల 12 నెలల్లో నెలకొక్క రూపంగా ద్వాదశ ఆదిత్యులు దర్శనమిస్తారు. భాగవత పురాణంలోనూ, లింగ పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది. ఆ పేర్లు ఏంటి అంటే వరుణ, మిత్ర, ఆర్యమాన, భాగ, అంశుమాన, దాత, ఇంద్ర, సవిత, త్వష్ట, విష్ణు, పూషణ, వివస్వత. సూర్యుడు సత్యానికి ప్రతీక, ధర్మస్వరూపుడు, కాలస్వరూపుడు. అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానకాంతులు వెదజల్లే అద్వితీయమైన శక్తి సమన్వితుడు. సకల జాడ్యాలను హరించే తేజోమయ మూర్తి. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరీం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. సప్తాస్వరథమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడు గ్రహాలకు అధిపతి. అటువంటి సూర్యుడు ఎవరిని పూజిస్తాడో, ఎవరిని ఆరాధిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ నోటి నుంచి ఓం అనే పదం ఉచ్చరించబడింది. అది సూర్యుడి ప్రారంభ సూక్ష్మ రూపం. ఆ తరువాత భువ, స్వ అనే పదాలు పుట్టాయి. ఎప్పుడైతే ఈ 3 పదాలు ఓం అనే దేహ రూపంలో కలిసిపోయాయో అప్పుడు సూర్యుడు స్థూల రూపాన్ని పొందాడు. విశ్వం ప్రారంభంలో జన్మించినందున సూర్యుడికి ఆదిత్య అనే పేరు పెట్టారు. అటువంటి సూర్యుడు దేవదేవుడైన శివుణ్ణి ఆరాధించేవాడు. మహాదేవుడు సూర్య భగవానుడికి ప్రియమైన ఆరాధకుడిగా ఉన్నారు. శివుడంటే సూర్యుడికి ఎనలేని భక్తి. నిత్యం శివనామ స్మరణలోనే గడుపుతాడట సూర్యుడు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి వేడుకలను జరుపుకుంటాం. ఈ రథసప్తమిని ఆ సూర్య భగవానుడికి ప్రతీకగా మనం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే ఈ రథసప్తమి వేడుకల్లో భాగంగా ఉదయం స్నానాలు ఆచరించే సమయంలో తలపై జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చెయ్యాలని చెబుతారు. తలపై కేవలం జిల్లేడు ఆకుల్ని ఎందుకు పెట్టుకోవాలి? వేరే ఆకులను పెట్టుకుని స్నానం చేయవచ్చు కదా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే సప్తమి రోజు జిల్లేడు ఆకులను ఎందుకు పెట్టుకోవాలి, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వకాలంలో అగ్నిశ్వాతులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. వారి యజ్ఞానికి పరమాత్మ తృప్తి చెంది వారిని స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానం పంపారు. అయితే అగ్నిశ్వాతులు దేవ విమానం రావడం చూసి ఎంతో ఆనందపడుతూ ఆతృతతో నెయ్యితో కూడిన హోమ ద్రవ్యాలను కంగారుగా హోమంలో వేశారు. అదే సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ నెయ్యి వేడికి మేక చర్మం ఊడిపోయి మేక మరణించింది. ఆ విధంగా మేక మరణించడం వల్ల వీరందరికన్నా ముందుగా మేక ఆత్మ వెళ్ళి విమానంలో కూర్చుని స్వర్గ ప్రాప్తి పొందుతుంది. అయితే ఆ మేక చర్మం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. ఆ విధంగా మేక చర్మం పడిన చెట్టు అప్పట్నుంచి తన మూలత్వాన్ని మార్చుకుని మెత్తటి ఆకుళ్ళు ధరించి జిల్లేడు చెట్టుగా మారింది. అలా జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆజ్యదారలు ధరించడంతో పరమ పవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకులను ముట్టుకుంటే మేక చర్మం మాదిరి మెత్తగా ఉండడానికి కారణం ఇదే. జరిగిన దానికి అగ్నిశ్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఈ విధంగా మేక చర్మంతో ఎంతో పవిత్రమైన ఈ జిల్లేడు వృక్షం అర్క వృక్షంగా మారింది. అప్పట్నుంచి మాఘశుద్ధ సప్తమి నాడు ఈ జిల్లేడు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల సర్వరోగాలు తొలగిపోతాయని, సూర్యుడి అనుగ్రహం కోసం స్నానం చేసేవారికి పుణ్యఫలం కూడా లభిస్తుంది అని భావిస్తారు. మరి ఎంతో విశేషమైన ఈ రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్య మీదే నిరీక్షించసాగాడు. ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఈ సందర్భంలో భీష్ముడు గొడుగు చెప్పులు ఏర్పడిన సంగతి ఇలా చెప్పుకొచ్చాడు. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఈయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తున్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది. ఇలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనేలేదు. తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు మహర్షి. అప్పుడు ఆమె తాను సూర్యుడి తాపానికి తాళలేక ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది. అంతే జమదగ్నికి కోపం వచ్చేసింది. తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుణ్ణి కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు మహర్షి. ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపగించడం సమంజసమేనా? ఆ సూర్యుని తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది. ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బతుకుతున్నాయి. అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న సూర్యుడు. కాని ఎంతగా నచ్చచెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనం ఇచ్చాడు. ఇలా పలికాడు, ఓ బ్రహ్మర్షి, నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకుని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోయింది. సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు. అలా గొడుగు చెప్పులను ధరించడం, వాటిని దానం ఇవ్వడం మొదలైందని మన పెద్దల నమ్మకం.
మామూలుగా మనకు తెలిసిన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్క దేవుడికి మరియు దేవతకు ఒక వాహనం, అలాగే ఏదైనా జంతువు రథ సారథిగా ఉంటుంది. అయితే అన్ని దేవుళ్లకు వివిధ రకాల వాహనాలు మరియు రథసారథులు కలిగి ఉన్నారు. అయితే అన్ని దేవుళ్లలో కన్నా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి మాత్రం ఏకంగా 7 గుర్రాలు రథసారథులుగా ఉన్నారు. అయితే భక్తులందరికీ ఒక సందేహం కలగక మానదు. ఎందుకని 7 గుర్రాలు ఉండాలి అని, ఒక గుర్రం ఉండొచ్చు కదా అని. సమస్త లోకాలకు వెలుగు ప్రసాదిస్తున్న ప్రత్యక్ష నారాయణుడు అనే పేరు కూడా సూర్యుడికి ఉంది. సూర్యుడికి త్రిమూర్తుల స్వరూపము అనే బిరుదు కూడా ఉంది. ప్రతి మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు సప్తాస్వరంపై తిరుగుతాడు. సూర్యుని కాంతి 7 వర్ణాల కలయిక అని మనకు తెలుసు. అందుకే 7 గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తాడని వేదాలు చెప్తున్నాయి. ఈ 7 గుర్రాల పేర్లు ఏంటంటే గాయత్రి, త్రిష్టుపు, అనుష్టుపు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. వీటినే ఛందస్సులు అంటారు. అంతేకాకుండా హిందువులు ఆచరించే క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఈ రథానికి ఉన్న ఇరుసు పగలు మరియు రాత్రి సమయాలకు గుర్తుగా చెబుతారు. రథ చక్రాలకు ఉండే 6 ఆకులు ఋతువులకు మరియు ధర్మానికి గుర్తుగా చెబుతారు. పూర్వం ఒకసారి పరమేశ్వరుడు సూర్యుణ్ణి పిలిచి ఇలా చెప్పాడు, నువ్వు వెంటనే పవిత్రమైన కాశీ నగరానికి వెళ్ళు. అక్కడ ఉన్న రాజు దివోదాసుడు పరమ ధార్మికుడు. నేను కాశీనగరంలో ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి దివోదాసును అధర్మంగా చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇందుకై నేను ఎంతోమంది దేవతలను, ఋషులను కాశీ నగరానికి పంపాను. వాళ్ళంతా కలిసినప్పటికీ దివోదాసు యొక్క ధర్మాచరణలో తప్పును కనుక్కోలేకపోయారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావడంతో ఈ సమస్త భూమండలంలోని ప్రాణుల గురించి నీకు బాగా తెలుసు గనుక నిన్ను లోకచక్షువు అంటారు. నా సంకల్ప సిద్ధి కోసం నువ్వు కాశీనగరానికి వెళ్ళు. దివోదాసుని అధర్మపరుడిగా చెయ్యి, కాని ఆయన్ని అవమానపరచవద్దు. ఎందుకంటే మంచివారిని అవమానపరిస్తే మనల్ని పాపాలు చుట్టుకుంటాయి అని శివుడు సూర్యుడితో చెప్పాడు. పరమేశ్వరుడి ఆజ్ఞను శిరసా వహించిన ఆదిత్యుడు శివుడికి నమస్కారం చేసి కాశీ నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఎంతగా గాలించినప్పటికీ సూర్యుడికి అధర్మ ప్రవర్తనలు ఎంతమాత్రం కనిపించలేదు. అతను అనేక రూపాలు ధరించాడు. అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయినా ప్రజలు ధర్మ మార్గాన్ని వదల్లేదు. చెప్పాలంటే ఈ లోకంలో స్త్రీ పురుషులకు తలచినంత మాత్రంలోనే అనేక సౌకర్యాలు కలగవచ్చు. కానీ కాశీక్షేత్రంలో నివాసం మాత్రం అంత సులభంగా ప్రాప్తించదు. ఇలా కాశీక్షేత్ర ధార్మిక ప్రభావంతో సూర్యుడి మనసు కూడా కాశీ నివాసానికి ఆరాటపడసాగింది. ఈ విధంగా కాశీలో ఉండడం వల్ల శివుడు చెప్పిన పని మరిచి సూర్యుడు కాశీ నగరానికి దక్షిణ దిశలో ఉన్న ప్రాంతంలో స్థితుడు అయ్యాడు. ఈ సప్తమి తిథిలో రవి యోగంలో ఆ స్వామిని దర్శించుకున్న వారు సమస్త పాపాల నుండి బయటపడతారు. ప్రతి ఆదివారం నాడు సూర్యుని దర్శించుకున్న వారికి ఎటువంటి దుఃఖాలు దరిచేరవని నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. ఈ కథను విన్నంతనే రాజయోగం పడుతుంది. రథసప్తమి మాఘమాసంలో వస్తుంది. మాఘమాస మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం విశేషంగా చెబుతుంది. మృకండముని మనస్విళ్ల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుణ్ణి అపమృత్యు నుంచి తొలగించిందని పురాణ కథనం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మదముని జహ్ను మహర్షికి ఇలా చెప్పాడు, ఎంతటి మహా పాపాత్ముడైనా మాఘమాస వ్రతం చేస్తే పాపాల నుంచి విముక్తిని పొంది పునీతుడు అవుతాడు. దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది, చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో కళింగ దేశంలో ఒక కిరాతుడుండేవాడు. అతనికి అపారమైన సంపదలు ఉన్నాయి. కావలసినంత పరివారం కూడా ఉంది. ఆ పరివారాన్ని వెంట పెట్టుకుని ఆయుధాలు ధరించి వేటకు బయలుదేరాడు.
వేటాడడానికి మృగాల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద నడిచి వచ్చి అలసట తీర్చుకోవడానికి విశ్రాంతిగా పడుకున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూశాడు. అతని దగ్గర ఉన్న వస్త్రాలు, ధనాలు అపహరించాలి అనుకున్నాడు వేటగాడు. ఆ బ్రాహ్మణుణ్ణి నిద్రలేపి అతని దగ్గర ఉన్న బట్టలు, మంచినీళ్ల చెంబు, సంచి అన్నీ ఊడలాక్కున్నాడు. తరువాత ఇలా అన్నాడు, బాపనయ్య, నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. పాపం ఆ బ్రాహ్మణుడు భయపడుతూ ఇలా పలికాడు, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి. వచ్చేది మాఘమాసం కదా, నర్మదా నదిలో మాఘ స్నానాలు చేద్దామని నేను వెళ్తున్నాను. నా దగ్గర సొమ్మేమీ లేదు, నన్నేమీ చేయకు అని దీనంగా వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి మాటలకు వేటగాడికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో 2 ముక్కలుగా బ్రాహ్మణుణ్ణి నరికేశాడు. కట్టుబట్టలతో సహా అన్నీ వెతికినా ఆ బాపడి దగ్గర 1 పైసా కూడా దొరకలేదు వేటగాడికి. తరువాత ఆ వేటగాడు ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల గుంపు మీద పడి వారిని నిర్దాక్షిణ్యంగా స్త్రీలు, బాలరు, వృద్ధులు అనకుండా అందరినీ చంపి వారి దగ్గర ఉన్న నగలు, ధనాలు అన్నీ దోచుకున్నాడు. ధనం సంపాదించడానికి ఎవరి ప్రాణాలైనా తీయడంలో వెనుకాడేవాడు కాదు ఆ వేటగాడు. ఆ వేటగాడికి పట్టణంలో బంగారు నగలు చేసే ఒక కంసాలివాడు మిత్రుడిగా ఉండేవాడు. వేటగాడు తాను దోచుకువచ్చిన నగలన్నీ ఆ కంసాలికి ఇచ్చి అమ్మించి ధనం తీసుకుపోయేవాడు. కంసాలి వేటగాడు తెచ్చిన బంగారంలోంచి కొంత అపహరించి స్వయంగా అమ్ముకుని బంగారం అమ్మి పెట్టినందుకు వేటగాడు ఇచ్చే సొమ్ములో కొంత డబ్బు పుచ్చుకుని బాగా సంపాదించాడు. అతనికి కూడా పాప భీతి లేదు. వీరిద్దరికీ ఇంకొక సూత్రుడు స్నేహితుడుగా ఉండేవాడు. వాడు స్త్రీ వ్యసనం కలవాడు. తండ్రి, తాతలు సంపాదించిన ధనం చాలా ఉంది. దొరికితే ఎవరినైనా మాయ మాటలతో మోసగించి వారి దగ్గర ఉన్న ధనాన్ని కాజేసేవాడు. అంతేకాదు, కొంచెం అందమైన ఆడది కనబడితే నయానో భయాన్నో ఆమెను లొంగదీసుకుని అనుభవించేవాడు. ఈ శూద్రుడికి 25 ఏళ్లు కూడా రాకముందే అతని తండ్రి చనిపోయాడు. 40 దాటిన వయసులో ఉన్న అతని తల్లి కోరికలు తీరక వ్యభిచారిణిగా మారింది. ఒకనాడు ఒక పాడుబడిన సత్రంలోకి ఈ తల్లి కొడుకులు వచ్చారు. తన ప్రేమికుడే అనుకుంది ఆమె. తను రమ్మన్నా ప్రియురాలే వచ్చింది అనుకున్నాడు కొడుకు. ఇద్దరూ ముఖాలు కనిపించని ఆ చీకటిలో తమ కోరికలు తీర్చుకున్నారు. ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించారు. తల్లి ఆ తప్పునకు బాధపడింది, కాని కొడుకు మాత్రం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. పరస్త్రీల వ్యామోహంలో పడి వాడు క్రమంగా ఉన్న సంపదంతా పోగొట్టుకుని బికారి అయ్యి తన మిత్రుడైన వేటగాడి దగ్గరకు వచ్చాడు. ఈ ముగ్గురికి అంటే వేటగాడికి, శూద్రుడికి, కంసాలికి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. వాడు కూడా పై ముగ్గురితో కలిసి అనేక పాపకార్యాలు చేస్తూ ఉండేవాడు. వేటగాడేమో ధనం కోసం బ్రాహ్మణ హత్య చేసినవాడు. కంసాలి బంగారం దొంగలించినవాడు. శూద్రుడేమో తల్లితోనే వ్యభిచారం చేసినవాడు. ఇలాంటి వారితో స్నేహం చేస్తూ వారికి పౌరోహిత్యం కూడా చేస్తున్న ఈ బ్రాహ్మణుడు కూడా పంచమహాపాతకాలు చేసినట్లే కదా. బ్రహ్మహత్య, సువర్ణ చౌర్యం, మద్యపానం, ప్రాణాలు తీయు క్రూరత్వం, గురుతల్ప గమనం అంటే గురుని భార్యతో రమించడం అనేవి 5 పంచమహాపాతకాలు. ఇలా ఉండగా ఒకరోజు వేటగాడు పంపిస్తే ఈ బ్రాహ్మణుడు గ్రామాంతరం వెళ్ళాడు. అక్కడ వీరవ్రతుడు అనే ఒక స్తోత్రియ బ్రాహ్మణుణ్ణి చూశాడు. ఆయన రుద్రాక్షమాలలు, దర్భ పవిత్రము, కృష్ణాజలము ధరించి మొహంలో విభూతి రేఖలతో చూడగానే నమస్కారం చెయ్యాలి అనేటట్లు ఉన్నాడు. వేటగాడి స్నేహితుడైన ఈ బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేశాడు. బ్రాహ్మణ తేజస్సు పోగొట్టుకుని అతి సామాన్యుడిలా కనిపిస్తున్న అతన్ని చూసి వీరవ్రతుడు ఇలా పలికాడు, ఎవరు నువ్వు, నీకేం కావాలి చెప్పు అన్నాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు, నేనొక వేటగాడి పురోహితుణ్ణి, బ్రాహ్మణుణ్ణి అన్నాడు.
అప్పుడు వీరవ్రతుడు కొంచెంసేపు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఈ బ్రాహ్మణుడి కథంతా గ్రహించి కళ్ళు తెరచి ఇలా పలికాడు. నువ్వు చేసిన పాపాలన్నీ చెబుతాను విను. నీ యజమాని వేటగాడు బ్రహ్మహత్యాది పాపాలు అనేకం చేశాడు. వాడి మిత్రుడైన కంసాలి సువర్ణ చౌర్యం చేస్తున్నవాడు. వారికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. వాడు శూద్రుడు, తల్లితోనే వ్యభిచారం చేసినవాడు. ఇలా పంచమహాపాతకాలు చేసిన వారికి పౌరోహిత్యం చేసి కలిసిమెలిసి తిరిగి నీ బ్రాహ్మణత్వాన్ని మంటగలుపుకున్నావు. పాపాత్ములను చూసినా, వారితో మాట్లాడినా, వారిని ముట్టుకున్నా వారి పాపాలన్నీ వీరికి అంటుకుంటాయి. అలాంటి వారితో మాట్లాడేటప్పుడు ఒక దర్భను చేతిలో పట్టుకోవాలి. అలా చేస్తే పాపాలు అంటవు. నువ్వు అటువంటి వారితో స్నేహం చేసి మహా పాపాత్ముడివై కుల భ్రష్టుడివి అయ్యావు. నీ వంటి వానితో మాట్లాడడం మహాదోషం. బ్రాహ్మణుణ్ణి చంపినవాడు, సువర్ణాన్ని దొంగలించినవాడు, మద్యపానం చేసినవాడు, గురుభార్యతో సంగమించినవాడు, వారితో స్నేహం చేసినవాడు కూడా మహాపాపాత్ములే. వారికెంత దూరంగా ఉంటే అంత మంచిది అని మాట్లాడడం విరమించాడు వీరవ్రతుడు. ఈ విశృంఖలుడు ఆయన మాటలు విని చాలా భయపడ్డాడు. ఆ వీరవ్రతుడికి దూరం నుంచే సాష్టాంగా దండ ప్రణామం చేసి చేతులు జోడించి ఇలా పలికాడు. మహాత్మా, నాకీ మహాపాతకాల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటో సెలవియ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు వీరవ్రతుడు జాలి తలచి ఇలా అన్నాడు. ఓయి, నువ్వు చేసిన పాపాలకు మనువు చెప్పిన ప్రాయశ్చిత్తమే నేనిప్పుడు చెబుతున్నాను. ప్రతిరోజు నువ్వు చేసిన పాపాలను చెట్టుకో పుట్టకో చెప్పుకుంటూ 12 ఏళ్లు తీర్థయాత్రలు చెయ్యి. ఇంటింటికి పోయి భవతి భిక్షాదేహి అని యాచిస్తూ ఆ భిక్షాన్నం తింటూ ఉండు. మాఘమాసం వచ్చేటప్పటికి ప్రయాగ క్షేత్రానికి చేరి మాఘమాసం 4 రోజులు ప్రాతకాలంలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేసి ప్రయాగ క్షేత్రాధినాథుడైన మాధవుని అర్చనం చేసుకుంటూ ఉండు. ఈ 4 రోజులు త్రివేణి సంగమ స్థానంలో పొద్దున్నే స్నానం చేస్తే అటువంటి వాడి పాపాలన్నీ నిప్పులో పడిన ప్రతి పోగులుగా నశిస్తాయి. మాఘమాసం వెళ్లిన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రయాగలో ఉండి త్రివేణి సంగమ స్నానం చేస్తూ గోమాత భక్షించగా మిగిలిన బియ్యంతో అన్నం వండుకుని తిను. అప్పటికి నీవు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము అవుతుంది, పాపాలు నశిస్తాయి అని చెప్పగా విని విశృంఖలుడు ఇలా పలికాడు. ఆర్య, నా మిత్రులైన కిరాతుడు, కంసాలి, శూద్రుడు ఇంకా ఆ పాపాలలో కూరుకుపోయి నరక బాధలు పడవలసిందేనా? వారి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అప్పుడా వీరవ్రతుడు ఇలా పలికాడు. నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి వర్తిస్తుంది. నువ్వెలా చేశావో వారిని అలాగే చెయ్యమని చెప్పు అన్నాడు. దీంతో విశృంఖలుడు మళ్లీ వీరవ్రతుడికి నమస్కారం చేసి, గురుదేవా, మీరు చెప్పినట్లు 12 ఏళ్ల పాటు తీర్థయాత్రలు, ప్రయాగ స్నానాలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తమ సన్నిధికి తిరిగి వస్తాను. అప్పుడు నాకు ధర్మోపదేశం చేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆయన సరే అని వాగ్దానం చేశాక విశృంఖలుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. బయలుదేరే ముందు వేటగాడు మొదలైన మిత్రుల దగ్గరకు వెళ్లి వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్తం గురించి చెప్పి, స్నేహితులారా, మీరు కూడా పాపపు పనులు మాని ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారు కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుని పాపాల నుంచి విముక్తిని పొందారు. ఈ విధంగా విశృంఖలుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీ నగరానికి చేరి అక్కడ కొంతకాలముండి మాఘమాసం రాగానే ప్రయాగ క్షేత్రానికి వెళ్లి అక్కడి త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుని 12 ఏళ్ల తర్వాత వీరవ్రతుణ్ణి వెతుక్కుంటూ వెళ్లి ఆయన నైమిసారణ్యంలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆయన ముందు నిలబడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. గురుదేవా, మీరు చెప్పిన ప్రకారం 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాను. ఇంకేం చెయ్యాలో ఆజ్ఞాపించండి అన్నాడు.
అప్పుడు వీరవ్రతుడు విశృంఖలుని ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఇలా పలికాడు. విశృంఖల, నీ పాపాలన్నీ నశించాయి. త్రివేణి సంగమ స్నానం చేత దుష్టులతో స్నేహం చేసిన దోషం కూడా తొలగిపోయింది. ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. 3 రోజుల పాటు మంత్రాలతో అభిమంత్రించిన తీర్థాలతో స్నానం చేయిస్తాను. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో ఉండాలి అని చెప్పి 3 రోజులు మంత్రాలతో పవిత్రమైన జలాలతో స్నానం చేయించాడు. దానితో విశృంఖలుడు సానపెట్టిన వజ్రంలా ప్రకాశించాడు. వీరవ్రతుడు విశృంఖలుడికి ఇలా అనేక ధర్మాలు ఉపదేశించాడు. నాయనా, వేద ధర్మాన్ని ఎప్పుడూ అనుసరించి ప్రవర్తించు. శాస్త్రం చెప్పిన విధంగానే కార్యక్రమాలు ఆచరించు, లేకపోతే అవి ఫలితాన్ని ఇయ్యవు. వివాహం చేసుకుని గృహస్థ ధర్మాలను ఆచరించు. సత్పురుషులను సేవిస్తూ ఉండు. సంధ్యావందనం, అగ్నిహోత్రం, బ్రహ్మయజ్ఞం ఎప్పుడూ మానకుండా చెయ్యి. ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరించు. నిత్యము సాలగ్రామార్చన చేస్తూ ఉండు. ఎవరితోనూ విరోధం పూనకు. సమస్త ప్రాణుల మీదను దయ కలిగి ఉండు. పరస్త్రీలను తల్లుల్లా భావించు. చదివిన వేదాలను నిత్యం పారాయణ చేస్తూ ఉండు. వీటిని మర్చిపోకు. నీ తల్లిదండ్రుల మృత తిథుల్లో వారికి శ్రాద్ధం జరపడం మానకు. ఇతిహాసాలను, పురాణాలను, వేదాంగాలను అర్థం చేసుకుంటూ చదువు. భస్మధారణం కాని, నామాలు ధరించడం కాని చెయ్యి. నిత్యం రుద్రాభిషేకం చేసి మారేడు దళాలతో శివుణ్ణి పూజించు. తులసీ దళాలతో శ్రీ లక్ష్మీనారాయణ్ణి పూజించు. సన్యాసుల్ని గౌరవించు. అతిథి అభ్యాగతులను ఆదరించి భోజనం పెట్టు. కామక్రోధాది శత్రువులను దగ్గరకు చేరనీయకు. చిత్తశుద్ధితో యజ్ఞయాగాదులు ఆచరించు. ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించు. ఇహలోకంలో నియమబద్ధమైన జీవితం గడిపితే పరలోకంలో ఉత్తమ గతులు పొందుతావు. నీకు శుభం కలుగుతుంది. వెళ్ళిరా అని దీవించి విశృంఖలుని సాగనంపాడు. అప్పుడు విశృంఖలుడు గురువరేణ్యుని పాద పద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఇలా అన్నాడు. గురుత్తమ, తాము ఉపదేశించిన ధర్మాలను అక్షరాలా ఆచరిస్తాను అని చెప్పి సెలవు తీసుకుని కాశీ నగరానికి పయనమయ్యాడు. అక్కడ అన్ని విధాలా తనకు యోగ్యురాలైన కన్యను చూసి పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాలను యథావిధిగా పాటిస్తూ ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలు అనుభవించి చివరికి వైకుంఠ ధామానికి చేరుకున్నాడు. కాబట్టి ఓ జహ్నుముని, ఎంతటి మహాపాపాత్ముడైనా సరే మాఘమాస వ్రతం వల్లను, శ్రీ లక్ష్మీనారాయణుడి ఆరాధన వల్లను, తీర్థయాత్రలు చేయడం వల్లను సర్వ పాపాల నుండి విముక్తుడై శ్రీనాథుని సాన్నిధ్యానికి చేరతాడు అని గ్రత్సమదముని మాఘమాసంలో తీర్థయాత్ర మహత్యం గురించి వివరించి చెప్పాడు. ఎవరైతే ఈ కథలను వింటారో లేక చెప్తారో అలాంటి వారికి సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఓం నమో సూర్యాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.